హలో అండి. నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మేనరికం గురించి. మేనరికం దానితో పిల్లలకు వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని నివారించడానికి మనం ఏం చేయొచ్చు అన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఒకటి, మేనరికం అన్నది జనరల్గానే చాలా ఈ కాలంలో అందరినీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము మేము. ఎందుకంటే మేనరికం అంటే బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో అయ్యే మ్యారేజ్. ఆ బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో అయ్యే మ్యారేజ్ వల్ల ఏమవుతుందంటే లోపల ఎక్కడో దాక్కున్న జీన్స్, రిసెసివ్ జీన్స్ అంటాం అనమాట. ఆ రిసెసివ్ జీన్స్ అన్నీ కూడా సేమ్ బ్లడ్ అంటే సేమ్ బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో మ్యారేజ్ కావడం వల్ల అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి, డామినెంట్ అయిపోతాయి అన్నమాట. అలా అయిపోయి ఎక్కడో చాలా తక్కువ పర్సంటేజ్ ఛాన్సెస్ ఉన్న డిసీజెస్ కూడా వీళ్ళకి పుట్టబోయే పిల్లల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోజోమల్ రిసెసివ్ జెనెటిక్ డిజార్డర్స్ అంటామన్నమాట వీటిని. సో ఇవి ఇప్పుడు మేనరికమైన వాళ్ళకి ఎలా కనిపిస్తాయి ఇవన్నీ, అంటే ఎలా బయటపడతాయి అంటే, ఒకటి, జనరల్గా పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ వస్తుంది. రెండోది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అబార్షన్స్ కాకపోయినా ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం అనమాట. 6th మంత్లో 7th మంత్లో డెలివరీస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదు 9 నెలల వరకు వచ్చిన డెలివరీ టైంలో బేబీ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ అలా కాకపోయినా లేదంటే నియోనేటల్ డెత్, బేబీ పుట్టిన 1 year లోపే చాలా ప్రాబ్లమ్స్ వల్ల బేబీ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ తట్టుకొని బేబీ సర్వైవ్ అయినా కూడా వినికిడి ప్రాబ్లం కానీ, లేదంటే విజువల్ ఇంపైర్మెంట్, కళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం కానీ, లేదంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట, హార్ట్ డిసీజెస్ కానీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. దాంతోపాటు బ్లడ్ డిజార్డర్స్ అంటాము, థలసీమియా అంటాము. ఇలాంటి అబ్నార్మాలిటీస్ అన్నీ కూడా మేనరికం కపుల్స్కి వచ్చిన పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడగచ్చు, అవి మా జీన్స్లోనే ఉన్నాయి కదా, మరి మీరేం చేయగలరు దాన్ని అని. జీన్స్లో ఉన్నదాన్ని మనం ఏమీ చేయలేము, కానీ అట్లీస్ట్ మీరు ఫస్ట్ మేనరికం, సపోజ్ మీ కుటుంబంలో మీదే ఫస్ట్ మేనరికం అనుకోండి, మీకు అలా వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. లేదంటే మీది 2nd generation 3rd generation మేనరికం అనుకోండి, పిల్లల్లో ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. దట్టు మేనరికంలో కూడా డిగ్రీస్ ఉంటాయన్నమాట. 1st degree, 2nd degree, 3rd degree, 4th degree కన్సాంగ్వినిటీ అని ఉంటుంది అనమాట. అంటే మీరు ఎవరిని చేసుకున్నారు అన్న దాన్ని బట్టి, మీ బావని చేసుకున్నారా, మామయ్యని చేసుకున్నారా, లేదంటే పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ పిల్లలను చేసుకున్నారా అన్న దాన్ని బట్టి కూడా మీకు వచ్చే పిల్లల్లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఎంత ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అన్నది కూడా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్లా మేనరికం ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా మా సెంటర్కి వస్తే మేము ఫస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటాము. మీ ఏ టైప్ ఆఫ్ కన్సాంగ్వినిటీ మీది, ప్రైమరీయా, సెకండరీయా, ఎలాంటి కన్సాంగ్వినిటీ మీది, 1st degree, 2nd degree, 3rd degree అన్నది చూస్తాము. ప్రీవియస్ హిస్టరీ ఏమన్నా ఉందా, ప్రీవియస్గా మీకు ఏమైనా అబార్షన్స్ ఏమన్నా అయ్యాయా, లేదంటే అబ్నార్మల్గా పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది హిస్టరీ అంతా చూస్తాము. మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నాయా అన్నది కూడా చూస్తాము. చూసిన తర్వాత ఆ కపుల్కి క్రోమోజోమల్ అనాలిసిస్ అన్నది చేపిస్తాము. వైఫ్కి, హస్బెండ్కి, ఇద్దరికి కూడా చేపిస్తాము. మీ ఇద్దరు క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూస్తాము. సపోజ్ ఒకరిలో ప్రాబ్లం ఉందనుకోండి, ఫీమేల్ పార్ట్నర్లో ప్రాబ్లం ఉంది, బాగా చాలా క్రోమోజోమ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, మరి మీకు ఇంత అబ్నార్మాలిటీస్ ఉంది కాబట్టి యూ బెటర్ గో ఫర్ మీరు డోనార్ ఎగ్ ఏమైనా ట్రై చేసి చూడొచ్చు అని ఆప్షన్ చెప్తాము. సపోజ్ హస్బెండ్లో చాలా ప్రాబ్లం ఉందనుకోండి, చాలా క్రోమోజోమ్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి, అట్లాంటప్పుడు డోనార్ స్పర్మ్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తాము. లేదంటే ఇద్దరిలోనూ చాలా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఇద్దరిలోనూ చాలా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఏం చెప్తామంటే, 2 కాకుండా ఎంబ్రియో డొనేషన్ అంటామన్నమాట. బయట ఎగ్ బయట కణము కలిపి చేస్తాము దానితో. కొందరు కపుల్ అంటారు, లేదు మేడం మాకు అసలు బయట ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ తీసుకునే ఉద్దేశాలు ఏమీ లేవు మాకు, అయినా ఇంకా మీరు మాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే, ఎస్, దేర్ ఆర్ ఛాన్సెస్. మీకు ఎలా అంటే ఐవీఎఫ్ చేసి మీ ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళి పీజీడీస్ చేస్తామన్నమాట, జెనెటిక్ టెస్టింగ్. ఈ జెనెటిక్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే, ఆ ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ని తీసి
ఆ ఎంబ్రియో ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఆ ఎంబ్రియోలో ఏదైనా అనామలీస్ ఉన్నాయా, క్రోమోజోమల్ అనామలీస్ అన్యూప్లాయిడీస్ ఏమైనా ఉన్నాయో. ఈ టెస్టింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్గా 3-4 టైప్స్ ఉంటాయి. పీజీడిఏ అంటాము, పీజీడిఎం అంటాము. అందులో కూడా డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. సో మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, మీ హిస్టరీని బట్టి మీకు ఎలాంటి టెస్ట్ అయితే బెటర్ అన్నది చూసి దాన్ని చేస్తామన్నమాట. చేశాక ఆ ఎంబ్రియో బాగుందా లేదా అన్నది చూస్తాము. ఆ ఎంబ్రియో బాగుంది అనుకుంటేనే అప్పుడే అది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము. సపోజ్ మరి ఈ ప్రొసీజర్ అందరికీ చేయొచ్చు కదా, మరి అందరికీ చేయకుండా బయటకు తీసుకోమని ఎందుకు చెప్తున్నారు మీరు అని అనొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ప్రొసీజర్కి ప్లస్లు మైనస్లు అనేవి ఉన్నాయి. ఈ ప్రొసీజర్తో అన్ని ప్లస్లే ఉన్నాయని చెప్పము. ఒకవేళ అట్లా మనం ఈ ప్రొసీజర్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారు. సపోజ్ మీకు ఇన్ని ఐవీఎఫ్ చేసాము, మీ ఎంబ్రియోస్ బయటికి తయారు చేశాక మీకు అన్ని ఎంబ్రియోస్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఏం చేస్తాము అప్పుడు ఏ ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేయలేము కదా. అప్పుడు మీ ఐవీఎఫ్ సైకిల్ అంతా వేస్ట్ అయినట్టే కదా. రెండవది ఏంటంటే, ఇలా మనం సెల్స్ బయటికి తీసాక బయాప్సీ చేశాక పెట్టిన ఎగ్స్కి ఏంటంటే కొంచెం అవి ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే, ఆ ఎంబ్రియోలోంచి మేము తీసిన సెల్స్లో ప్రతి ఒక్క డిసీజ్ ఉందా లేదా అని మేము టెస్ట్ చేయలేము. ఏవైతే మేజర్ డిసీజెస్ ఉన్నాయో అవి మాత్రమే టెస్ట్ చేస్తాము. అన్ని డిసీజెస్ని టెస్ట్ చేయడం అన్నది ఎవరి వల్ల కూడా కాదు. సో ఆ ఎంబ్రియోని పెట్టినంత మాత్రాన అంతా నార్మల్గానే మంచిగానే అవుతుంది అని కూడా ఎవరము చెప్పలేము. అలా టెస్ట్ చేసిన దాంట్లో కూడా ఎవరికీ తెలియని కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి అప్పటికప్పుడు జరగవచ్చు. అలా జరిగి కూడా పుట్టబోయే బేబీస్లో అబ్నార్మాలిటీస్ కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చిన అబార్షన్స్ కావచ్చు. ఇవన్నీ రిస్కులు ఉంటాయన్నమాట. ఎవ్రీ ప్రొసీజర్ హ్యాస్ ప్లస్లు మైనస్లు ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేయము. కాకపోతే వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఈ ఆప్షన్ కూడా చెప్తాము. ఈ ఆప్షన్ ఉందండి మీకు, ఇది కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత సెన్సిటివ్గా చేసే ప్రొసీజర్, దీనికి చాలా హైలీ క్వాలిఫైడ్ జెనెటిక్ స్పెషలిస్ట్ కావాలి. సో అందుకని దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి మీరు ఇంత పెట్టగలరు అంటే ఇది చేయగలుగుతాము, లేదంటే మీరు దీనికి వెళ్ళండి అని ఈ ఆప్షన్స్ అన్నీ ఇస్తాము. అందుకని మేనరికం చేసుకున్న కపుల్ ఎవరైతే ఉన్నారో ఊరికే వెయిట్ చేయకుండా లేదులే అవుతుందిలే అని వెయిట్ చేయకుండా ఒక్కసారి వచ్చి కన్సల్ట్ కండి. అయితే మీ బేసిక్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి, మీకు ఫస్ట్ చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి క్రోమోజోమల్ అనాలిసిస్ చేసి మీ హిస్టరీ తీసుకొని, సపోజ్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, అన్నీ బాగానే ఉంటే ఓకేనండి, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి చూడండి, మరి న్యాచురల్గా అవుతుంది కావచ్చు అది అని చెప్తాము. లేదు ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడే ఇవన్నీ చేస్తాము. అంతే తప్ప మీరు రాగానే ఇవన్నీ వెంటనే చేసేయాలి. వచ్చాక స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసి మీ కపుల్కి ఏదైతే మంచిదో అది మీకు సెట్ చేసి చెప్తాము. సో మేనరికం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ముందు ఒకసారి కంపల్సరీగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ.